నమస్కారం ఫ్రెండ్స్. హైదరాబాదులో కట్టే హై రైజ్ ఫ్లాట్స్కి నామకరణం మాత్రము అసలు ఎవరికి అర్థం కాని పేర్లు, లగ్జరీని, ఈ ఎక్స్క్లూజివ్నెస్ని డిఫైన్ చేయడానికి చిత్ర విచిత్రమైన పేర్లు పెట్టడం, అది పలకడానికే కష్టాసాధ్యంగా ఉండడం, అది కాకుండా అసలు మనము ఎలాంటి ప్రకృతిలో ఎలాంటి కల్చర్లో జీవిస్తున్నామో దానికి ఈ పేర్లు ఏమైనా సూట్ అవుతాయా అని ఒకసారి వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇవాళ మనము చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా పిలువబడుతున్న సుమధుర ఇన్ఫ్రావాడి పలాయస్ రాయల్ అనే ఈ 3 టవర్ గేటెడ్ కమ్యూనిటీ గురించి డిస్కస్ చేయబోతున్నా. ఇప్పుడు మన హైదరాబాదులో అసలు ఈ బిల్డర్స్ ఏమి ఊహించి ఈ టవర్స్ కడుతున్నారు, ఈ టవర్స్ ప్రైజింగ్ ఎవరితో కంపీట్ చేస్తున్నారు, తోటి హైరైజ్తో కంపీట్ చేస్తున్నారా లేదా గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఒక విల్లాతో కంపీట్ చేస్తున్నారా? అంటే వీళ్ళకే అంతు చిక్కని ప్రైజింగ్ ఇది. ప్రాక్టికలీ ఒక హైరైజ్లో ఒక లగ్జరీ ఫ్లాట్ ఒక ఇండిపెండెంట్ 300 యార్డ్లో ఉన్న విల్లా కన్నా తక్కువ ఉండాలి. అయితేనే దాని ప్రాబబిలిటీ ఆఫ్ సెల్లింగ్ చాలా బాగా ఉంటుంది. కానీ ఇప్పుడు కట్టున్న ఈ హైరైజ్లో ఫ్లాట్స్, లగ్జరీ ఫ్లాట్స్ ఒక 300 యార్డ్స్లో కట్టిన మల్టీ స్టోరీడ్ విల్లా కన్నా ప్రీమియం ప్రైస్ ఉంది. అసలు నాకు అర్థం కాని విషయం అంటే ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యి మనమేదో దుబాయ్లో కడుతున్నట్టు లిమిటెడ్ స్పేస్లో ప్రీమియం ఫ్లాట్స్ కడితే పరిగెత్తుకుంటూ వచ్చి తీసుకోపోతారు, కొనుక్కుంటారు అనే ఊహలో ఉండి వీళ్ళు ఇలాంటివి కడుతున్నారో మనకు తెలియదు. అయితే ఈ పలాయస్ రాయల్ సుమధుర ఇన్ఫ్రావారి ఒక ప్రాజెక్ట్. మనము ఆన్లైన్ చూస్తే దీని ఒరిజినల్ వెబ్సైట్లో ఒక డీటెయిల్ ఉంటుంది, అది కాకుండా సబ్సిడరీ సైట్స్లో లేదా వేరే కమర్షియల్ సైట్స్లో వెబ్సైట్స్లో దీని ఇన్ఫర్మేషన్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. ప్రాక్టికలీ దీని టోటల్ ఏరియా 10.5 acres, కానీ అట్ ప్రజెంట్ దీన్ని 7 acresకి కుదించారు. చూపించేది 10.5 acres, కానీ ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు ఓన్లీ 7 acresలో కడుతున్నారు. 10.5 చూపించేది, 7 acres యాక్చువల్ కన్స్ట్రక్షన్. సో మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉంది. ఎవరైనా ఇలాంటి ప్రాజెక్ట్స్ తీసుకునేటప్పుడు టోటల్ ల్యాండ్ ఏరియా ఆఫ్ దట్ గేటెడ్ కమ్యూనిటీ పక్కాగా చెక్ చేసుకోండి. మనకేం పుడుతుంది, మనది ఫ్లాటే అనుకోకండి. టోటల్ వెంచర్ యొక్క స్టెబిలిటీ అండ్ హెల్త్ టోటల్ ఏరియాపై డిపెండ్ అయి ఉంటుంది. అయితే మనం ఇది సుమధుర వారి పలాయస్ రాయల్
ప్రాజెక్ట్ని మనం చెక్ చేస్తే ఇది 3,04,920 SFT ఉంది. 3,04,920 టోటల్ SFT ఉంది. దీని టోటల్ ఏరియా ఆఫ్ దిస్ గేటెడ్ కమ్యూనిటీ. ఈ ఫ్లాట్స్ 4,725 SFT నుంచి 6,610 SFT వరకు ఉంది. దీంట్లో 3 BHK నుంచి 4 BHK వరకు ఉంది. ఈ ప్రాజెక్ట్ డెలివరీ 2030లో ఉంది. ఈ ప్రాజెక్ట్లో 3 టవర్స్ ఉన్నాయి. ఒక్కొక్క టవరు 520, అంటే టోటల్ టవర్స్ 523 ఫ్లాట్స్ కలిగి 3 టవర్స్ ఉన్నాయి. Total number of flats is 523 and total number of towers is 3. Each tower lo 174 luxury flats వీళ్ళు కడుతున్నారు, సో కాల్డ్. అయితే ఈ 3 and 4 BHK ఫ్లాట్స్లో ఒక్కొక్క ఫ్లాట్ బాటమ్ price, minimum price is 4 crores and top end price is 5.6 crores plus, 4 crores plus and 5 crores, 5.6 crores plus. ఈ టోటల్ ప్రాజెక్ట్ యొక్క 3 and 4 BHK యావరేజ్ మనం చూసుకుంటే 5,667 is average of 3 and 4 BHK. అయితే మనము టోటల్ బిల్టప్ ఏరియా ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ చూసుకుంటే ఇట్స్ మైండ్ బాగ్లింగ్. ఇది 29,63,841 SFT ఉంది. ఈ టోటల్ ప్రాజెక్ట్ ఏరియా, ల్యాండ్ ఏరియా ఈజ్ 3,04,920. 3,04,920 స్పేస్లో, ల్యాండ్లో 29,63,841 SFT కట్టి పారేశారు. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఒక 10x ప్రాజెక్ట్. ముంబైలో 3.5 దాటనియరు, ఇక్కడ 10x, 16x, 14x, 12x అయితే కామన్. కొన్ని 19x కూడా పోయినాయి. సో ఈ 4 crore to 5.6 crore ప్రైజింగ్లో ప్రాఫిటబిలిటీ ఫ్యాక్టర్ చూస్తే మీ కళ్ళు బైర్లు గమ్ముతాయి. ఈ 523 ఫ్లాట్స్కి వాళ్ళకు వచ్చే ప్రాఫిట్ 2,300 crores. వాళ్ళ ప్రాఫిట్ 2,300 crores. వాళ్ళ అప్రాక్సిమేట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ విన్నారంటే కళ్ళు మీరు తిరిగి పడిపోతారు. వాళ్ళ ప్రాఫిటబిలిటీ ఎక్కడ, వాళ్ళ కాస్ట్ ఎక్కడ. అప్రాక్సిమేట్ దే ఆర్ స్పెండింగ్ 230 crores ఫర్ దిస్ టోటల్ ప్రాజెక్ట్. ఈ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఓన్లీ 230 crores. వాళ్ళు అమ్మితే వాళ్ళకు వచ్చే ప్రాఫిట్ 2,300 crores. అప్రాక్సిమేట్ ప్రాఫిట్ మీరు ఎస్టిమేషన్ వేసుకోవచ్చు. నియర్లీ 3 to 3.5 crore per flat profit. 3 to 3.5 మధ్యలో crore per flat profit, net profit builder. You can imagine 523 flats. Seven acre property.
దీంట్లో మనము ఒక ల్యాండ్ ప్లస్ ఇది రెండు యాడ్ చేసి వాళ్ళకంటే మ్యాక్సిమం కాస్టింగ్ లగ్జరీ అని వేసిన వాళ్ళకు అప్రాక్సిమేట్గా 360 crores ల్యాండ్ ప్లస్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది. 360 crores. 360 crores total investment, land plus construction. వాళ్ళకు ఏమీ లేదైనా మొత్తం కన్స్ట్రక్షన్ కాస్ట్ కాకుండా ల్యాండ్ కాస్ట్ కాకుండా అన్ని కాస్ట్ తీసేసిన దే ఆర్ మేకింగ్ 2100 crores నెట్ ప్రాఫిట్. 2100 crores. మంచి మార్గంలో ఎప్పుడు ఫ్లాట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ నేను చెప్పినప్పుడు చాలా మంది నవ్వారు, ఇలా ఎట్లయితుంది, ఇంత చీప్లో ఎట్లయితుంది. when you are planning a bulk 500 odd flats, naturally the costing will come down like anything. స్టాండ్ అలోన్కే డీసెంట్ ప్రాఫిట్స్ ఉన్నప్పుడు హై రైజ్కి ఇంత బల్క్లో కడుతుంటే ప్రాఫిట్స్ ఉండవా? అది ప్రీమియం ప్రైజింగ్. ల్యాండ్ ప్లస్ కన్స్ట్రక్షన్ కాస్ట్ రెండు కలిపిన 360 కోట్లు దాటలే. దే ఆర్ మేకింగ్ 2100 crore నెట్ ప్రాఫిట్. మనం ల్యాండ్ కాస్ట్ వేరియబుల్, మనం ఇప్పుడు రన్నింగ్ కాస్ట్ వేసుకుంటున్నాం ల్యాండ్కి. వాళ్ళు ఎప్పుడో కొన్నారనుకోండి చాలా చీప్లా, ఆ 360 crores ఉండదు టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఆ 360 crores ఉండదు. మనం రన్నింగ్ కాస్ట్ వేసుకుంటున్నాం. వేసుకుంటే 2100 crores ఇస్ మేకింగ్ ప్రాఫిట్. అంటే ఆయన ఎన్ని టైమ్స్ ప్రాఫిట్ జనరేట్ వేసుకుంటున్నాడు చూడండి. దయచేసి బిల్డర్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పీపుల్ ఆర్ నాట్ స్టూపిడ్. If you pay 5 to 6 crores, you will get a 300-yard luxury villa, G+2, not G+1, G+2, G+2 luxury villa in 300 yards. Why the hell he should buy a flat in your Palais Royal? Because he cannot spell your brand. Sumadhura is Indian name. Palais Royal is undigestible, irritating brand. సరే ఏది ఎట్లున్నా మీరు కడుతున్నారు, నో ప్రాబ్లం. కానీ మీ ప్రైజింగ్ మోస్ట్ స్టూపిడిటీకి దాటిపోయింది. క్యాల్కులేషన్ చేసేటప్పుడు మీరు ప్రాజెక్ట్ రేజ్ చేసేటప్పుడు ఎమోషన్స్కి గురి కావద్దు. పీపుల్ ఆర్ నాట్ that emotional and that stupid and that rich to spend 6 crores on a flat where they'll be getting a 300-yard villa for the same price. దయచేసి ఇలాంటి ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి అటెంప్ట్ కూడా చేయకండి. 360 కోట్లు ప్రాజెక్ట్ కాస్ట్ అయితే 2100 కోట్లు నెట్ ప్రాఫిట్కి వాళ్ళు ట్రై చేస్తున్నారంటే ఇది ఎవరి కోసం కడుతున్నారనేది మనకు క్లియర్ అయిపోయింది. సో కైండ్లీ అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ స్టే సేఫ్ అని చెప్తూ, మీకు ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.